రీతు డిమాండ్ పవన్ వాళ్ళ డ్యాన్స్ అందరితో పోలిస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న జోడీస్‌లో కొంతమంది బేబీ జోడీస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా నీతోనే డాన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళున్నారు. వాళ్ళకు ముందే ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్‌గా వేయగలుగుతున్నారు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఈ ఇయర్ వచ్చారు. వాళ్ళు కొత్తగా డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేస్తూ తక్కువ మార్క్స్ ఇవ్వడం అనేది నాకైతే నచ్చలేదు. వీళ్ళకు అమర్దీప్ మాత్రం మంచి మంచి సలహా అయితే ఇస్తున్నాడు. లాస్ట్ వీక్ కూడా మీకు ఇలాంటి సాంగ్ కాకపోయింటే మీరు డ్యాన్స్ బాగా చేసేవాళ్ళని చెప్పాడు. ఈ వీక్ వచ్చేసి మీరు ఇక్కడ డౌన్ అయ్యారు, అవ్వకుంటే బాగుండు అనేసి అయితే చెప్పారు. అమర్దీప్ చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ వాళ్ళు డ్యాన్స్ నేర్చుకున్నారంటే వాళ్ళు కన్ఫామ్గా ఫైనల్లో అయితే ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా జడ్జిమెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ పర్లేదు, మీరు ఇప్పుడే వచ్చారు కదా, ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి అనేది అయితే ఛాన్స్ ఇస్తున్నారు. ఈరోజు కూడా శేఖర్ మాస్టర్స్ రీతు వాళ్ళకు చాలా సపోర్టివ్గా మాట్లాడారు. మిగతా జోడీస్ అక్కడ రొమాంటిక్గా ఉంది కానీ డ్యాన్స్ లేదు అనేసి అయితే అన్నారు. దానికి శేఖర్ మాస్టర్ అక్కడ రొమాంటిక్గానే వేయాలి, వాళ్ళు గిన డ్యాన్స్ వేసింటే అక్కడ మేము మార్క్స్ ఇచ్చేవాళ్ళం కాదు, మాకు తెలుసు కదా ఎక్కడ ఏది వేయాలో అనేసి అయితే సపోర్టివ్గా మాట్లాడారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే శ్రీనివాస్ క్లియర్గా డైరెక్ట్గానే చెప్పాడు, నాకు మీరు తక్కువ మార్క్స్ ఇచ్చారు కాబట్టి నేను కూడా తక్కువ మార్క్స్ ఇస్తున్నాను, లేదంటే ఒక మార్క్ ఎక్కువనే ఇవ్వాలి, మీరు అంత బాగా డ్యాన్స్ చేస్తారు అనేసి అయితే చెప్పాడు. అది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి ఇవ్వాలి కానీ మనకు తక్కువ ఇచ్చారు అనేసి మనం లోపల పెట్టుకొని ఇంకొకరికి తక్కువ ఇవ్వడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. నైని పావని వాళ్ళే కాదు, శ్రీ సత్య కూడా సేమ్ రీజనే చెప్పింది, మీరు నాకు తక్కువ ఇచ్చారు నేను నీకు తక్కువ ఇచ్చాను అనేసి. జోడీస్ అందరు అలానే మాట్లాడుతున్నారు అనేసి జడ్జెస్ జోడీస్కి అయితే ఒక మంచి మాట చెప్పారు. మీరు డ్యాన్స్ను చూసి మార్క్స్ ఇవ్వండి, ఇప్పుడు వీళ్ళు తక్కువ ఇచ్చారని మీరు తక్కువ ఇస్తే మీరు తక్కువ ఇచ్చారని వాళ్ళు నెక్స్ట్ వీక్ తక్కువ ఇస్తారు, ఇలానే చేస్తుండిపోతే మీకు కూడా తక్కువ వస్తాయి, అందరూ జెన్యున్గా మార్క్స్ ఇవ్వండి అనేసి అయితే చెప్పారు. ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. రీతు ఎవరికైనా తక్కువ ఇస్తే మాత్రం గొడవ పడతారు, అదే రీతుకు తక్కువ ఇస్తే తను గొడవ పడితే తప్పు అంటారు. నేనైతే ఒకటి అనుకుంటున్నా, జోడీస్ మార్క్స్ ఇచ్చేది లేకుండా ఓన్లీ టోటల్ మార్క్స్ జడ్జెస్సే ఇవ్వాలి అనేది నేనైతే అనుకుంటున్నా. అలాగైతే జడ్జెస్ న్యాయం చేస్తారు అందరికీ అని నా అభిప్రాయం. నా ఒపీనియన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.